సార్ ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత ఇప్పుడు హైడ్రా చాలా ఫేమస్ అయిపోయింది. ఈ హైడ్రా ఏదైతే ఉందో, అయితే దీనికి సంబంధించి ఇటు మజ్లిస్ కి సంబంధించిన ఓవైసీ కాలేజీలు ఉన్నాయి, ఇంకో పక్క మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి, ఇట్లా చాలా మంది కాలేజీలు ఉన్నాయి. మరి ఆ కాలేజీలను ఎందుకు కూల్చలేరు, వాళ్ళు కూడా చెరువుల్ని ఆక్రమించే కట్టారు కదా అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అయితే విద్యా సంవత్సరం పూర్తి అయ్యాక అంటే ఆలోచిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే దీని గురించి మీరేమంటారు? అటువంటిప్పుడు మీరు ముందుగానే ఆలోచించుకోవాలి. హైడ్రా పెట్టినప్పుడు ఎవరెవరి కూల్చకూడదు, అది ముందుగానే అనౌన్స్ చేస్తుంటే బ్యాడ్ వచ్చి ఉండేది కాదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు షిఫ్ట్ చేయడానికి 1 month 2 months టైం ఇస్తాం అని చెప్పుంటే ఇతనికి ఏ ఐడియా లేకుండా ఇతను నిన్న ఆఫీసర్ తోటి మాట్లాడాడు కదా, ఆ ప్రొఫెసర్ నాగేశ్వర అన్న అతనితోటి మాట్లాడినప్పుడు అతనికి పెద్ద ఐడియా లేదు. పెద్ద అంత ఐపీఎస్ ఇంటెలిజెంట్ ఉన్నట్టుగా నాకు ఏం కనపడలేదు. అతను అడిగే ప్రశ్నలు కొన్ని నాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేదు. వాళ్ళకేదో ఐడియా లేదు అది కంగారు ఎందుకు? మీకు టైం తీసుకుని వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే టైం తీసుకుని ఈలోగా వీళ్ళు స్టేజ్ తెచ్చేస్తారని చెప్పేసి దొంగ పోటీగా కూల్చేశారు. ముందు మీకు ఐడియా ఉండాలి కదా, వాట్ ఈస్ ద కాన్సెప్ట్. లేక్స్ని అక్రోచ్ చేసి కబ్జా చేసిన ల్యాండ్లో కట్టిన ప్రాపర్టీస్ని లేపేయాలి. అయ్యో ఫ్లాట్లు గీట్లు లేపేసేటట్టుగా ముందు మనకు విజువల్ చూపించారు. అక్కడ పేదవాడి ఇల్లు కూడా ఉంటుంది, అవి కూడా లేపేశారు. అంటే పేదగా డబ్బు లేని వాడికి ఒక రూలును, డబ్బు ఉన్నవాడికి ఒక రూల్ అంటారు. ఇప్పుడు మల్లారెడ్డి ముదురు, ఓవై శాతం ఇంకా ముదురు, వీర ముదురు, ఆ మజ్లిస్ అనే ముస్లిమ్స్ అనే ట్యాగ్ పెట్టుకుని కట్టేశారు. అవి నేను కోల్చనంటే అలాగా కోల్చవద్దని మనం కూడా చెప్పకూడదు. ఎడ్యుకేషన్ నుంచి ఎలా కోల్చుకున్నాం అంటారు. కోల్చవద్దు, గివ్ సమ్ టైం. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూసుకోగల సమర్థం ఉన్న వాళ్ళే కదా. మల్లారెడ్డికి 3 కాలేజీలు ఉన్నాయి. ఈ లేక్లు కాకుండా న్యాయబద్ధంగా కట్టిన కాలేజీలు ఉంటాయి. ఆల్రెడీ అతను ఒక కాలేజ్ కొలగొట్టేశారు. అలాగే అతను అలాగ ఆల్టర్నేటివ్ చూసుకుంటాడు. ఇప్పుడు పాలు అమ్ముకునేవాడు 10 కాలేజీలు పెట్టి సంపాదించాడు అనే మీకు ఉంది. ప్లస్ నీకు అపోజిషన్, నీకు అతనికి పడదు ఎప్పటి నుంచాను. అది ఎలా గెలిచారో మాకు సంబంధం లేదు. కానీ ప్రజలు ఏమైనా అడుగుతారు, డబ్బు లేనాడు ఒక 2 సెంట్లో భూమి పట్టుకున్నాడు ఒక 200 yardsలోను, అది ఎంకరేజ్ చేయాలి, అది పగలు కొట్టేసాం, ఇది పగలు కొట్టేసాం అన్నప్పుడు ఈ ఆప్షనల్ ఈ దయ అనేది చూపించడం అలాగే చూపించాలి. ఇంకా పేదవాడి మీద చూపిస్తే ఇంకా అర్థం ఉంటుంది నీకు. వాళ్ళనేమో అంత గట్టిగా అడిగేసి నువ్వు వీళ్ళని కోల్చొద్దంటే అలాగా దే ఆల్సో టు బి డిస్ట్రాయిడ్. వాళ్ళు ఇంకో ఆల్టర్నేట్ తీసుకోమని టైం ఇవ్వండి. ఆ విధంగానే కోర్టు నుంచి ఆర్డర్ పట్టరా చెప్పాలి. వీఆర్ గివింగ్ సమ్ 30 days టైమ్ టు షిఫ్ట్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్. వాళ్ళందరికీ ఆల్టర్నేట్ చూసుకోవాలి. స్తోమత ఉన్న వాళ్ళే ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఒక 500 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. అడ్జస్ట్ సమ్మతారు. పుట్ బసెస్ షిఫ్ట్ చేయండి అక్కడికి. ఓన్లీ ద అడ్మిన్ విల్ యాక్ట్. వాళ్ళు ఏముందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు. లైబ్రరీ విల్ బి షిఫ్టెడ్, డిపార్ట్మెంట్స్ విల్ బి షిఫ్టెడ్ టు అతను వాళ్ళ కళ ఉన్నాయి కదా. నేను ఒక మల్లారెడ్డి కాలేజీలో ఫోటోగ్రఫీ మీద ఏదో చేయమంటే వెళ్ళాను. చాలా దూరం నాకు మధ్యపోయింది. ఎంత ఉందంటారు బాబు. నాతో పాటు వెబ్సైట్ కూడా ఏదో ఓపెన్ చేయించారు అక్కడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో. చాలా దూరం డ్రైవ్ చేసుకు వెళ్ళాలి. ఆ డ్రైవర్ని పెట్టుకు వెళ్ళాను. యాక్చువల్గా ఈ ఫోటోగ్రఫీ మీద ఫిల్మ్ కోర్స్ కొంచెం చెప్పమంటే వెళ్ళాను రోజు వర్క్షాప్కి మల్లారెడ్డి. దాంట్లో మామూలుగా ప్రైవేట్ అంటే మామూలుగా ఉంటుంది. చైతన్య అలా ఉంటుంది. చైతన్య తొట్టి గ్యాంగ్ వీళ్ళు ఏకంగా ప్రొఫెషనల్గా ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. ఎక్కడికో వెళ్ళిపోయినాయి కాలేజెస్, పెద్ద పెద్దవి, 100 acres 200 acres లాగా అనమాట. సో నేను వెళ్ళింది మటుకు అటువంటి చోట్ల షిఫ్ట్ చేయాలి. వై షుడ్ యూ గో బ్యాక్ విత్ యువర్ ఇది హైడ్రా అనేది రూల్ పెట్టారు. ఆ రూల్ ప్రకారం వెళ్ళి అటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ముందే చెప్పాలి. ముందుగానే నిర్ణయించుకుని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు మినహాయింపు తోటి అన్ని కూలగొడతాం, వాళ్ళకి కూడా టైం ఇచ్చి లేపేస్తామని. అంతే కదా. ఆ విధంగానే ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే అది హైదరాబాద్లో ఉన్న ఈ వాటర్ స్టోరేజ్కి దెబ్బ కొడుతున్నాయి కాబట్టి లేపేమంటారు. లేకపోతే లేపేసిన తర్వాత దాని వల్ల మీరు ఏదో చేయాలి. అలా వదిలేస్తే ఎవడన్నా బయట నుంచి వచ్చినోడికి దరిద్రంగా కనపడుతుంది. నిందానే చెప్తున్నాను. యూ మస్ట్ రీకన్స్ట్రక్ట్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు డూ యూస్ఫుల్ ఫర్ మన దానికి. యాక్చువల్గా వాళ్ళకి టైం ఇచ్చి లేపి మనం గవర్నమెంట్కి స్పెషల్గా సజెస్ట్ ఇచ్చేది ఏంటంటే అక్కడ ఏదో ఒకటి చేయాలి. మీరు మళ్ళీ వాటర్ వచ్చేదో ఏమి దేని గురించి అయితే మీరు కట్ చేస్తున్నారో అది వచ్చేటట్టు ఏమైనా చేయాలంటున్నాను. లేకపోతే సిటీ పాడైపోద్ది. అనవసరంగా మీరు సిటీ కలుపుకున్నారు. అది ఈ పాయింట్. మరి అంతకుముందు ఏం చేసి ఉంటారంటే యూ షుడ్ హ్యావ్ టేకెన్ ద మార్కెట్ ప్రైస్. ఈవెన్ అన్కన్వెన్షన్ కూడా మార్కెట్ ప్రైస్ ప్రకారం 500 కోట్లు కట్టమంటే కట్టడం. మీకు అర్థమైందా? వాళ్ళు లేపకుండా పోనీ మీరు ఏం చేయకపోతే అవుద్ది. యూ షుడ్ హ్యావ్ కలెక్టెడ్ మనీ. అలాగే 5,000 కోట్లు వచ్చింది కదా.
సిటీని అందం పోగొట్టేసేదానికంటే నేను ఐఎమ్ వెరీ మోర్ అబౌట్ ఇట్ బికాస్ హైదరాబాద్ హెస్ బికమ్ వెరీ బ్యూటిఫుల్. ఏ సిటీ ఇలా ఉండదు ఇండియాలో. ఇది కొత్తగా డెవలప్ అయింది కదా, కొత్తగా డ్రెస్ వేసుకుంటుంది అనమాట. సో ఇట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. బట్ అది ఇంకా తనలేదు. నువ్వు కూడా ఈ పక్కన ఐకియా పక్కన వస్తుంటే ఇట్ బి లైక్ బెటర్ దాన్ న్యూయార్క్. సో అటువంటి సిటీని నువ్వు అందవికారం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బిగినింగ్లోనే చెప్పాలి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, 3.5 ఎకరాలు కలిసి ఇట్ విల్ బి 500 crores. నువ్వు ఇంతవరకు సంపాదించుకుంటే ఎంత ఉంది, అన్ని కలిసి 700 కోట్లు కట్టాను నాకు కలిసి అంటే కట్టేసినేమో. నువ్వు అలా పడగొట్టేయడం వలన డెబ్రిస్ ఎంతకాలం తర్వాత మళ్ళీ ఒక రూపం వస్తుంది చెప్పండి. సో అదేవిధంగా కాలేజెస్ గురించి మాట్లాడుకుంటాం. ఆ ఓబీసీ కాలేజో బల్లారెడ్డి కాలేజో వాళ్ళు కూడా యూ కెన్ ఫైన్ ఇట్. నువ్వేం చేసి ఉద్దేశం లేకపోతే. యూ అండర్స్టాండ్ నౌ? వీళ్ళకి ఒక మార్కెట్ ప్రైస్ వాళ్ళకి ఒక మార్కెట్ ప్రైస్ వేసిస్తే గవర్నమెంట్ విల్ గెట్ మనీ. జనరల్గా అలాగే ఉంటుంది ఎక్కడన్నాను. జరిగిపోయింది మెరక చేసి కట్టేశారు. దాన్ని మళ్ళా పల్లం చేసి దీన్ని ఒక వ్యవసాయదారుడికి చెప్పాలంటే దాన్ని మళ్ళీ లేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. అర్థమైందా మీకు? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ కాన్సిక్వెన్సెస్ ఆ పారామీటర్స్ గురించి ఆలోచించకుండా మీరు దిగిపోయాడు రేవంత్ రెడ్డి. ఎవరి మీద కోపంతో, నాగార్జున మీద కోపంతో, లేకపోతే వీళ్ళెవరో బీఆర్ఎస్ మీద కోపంతో 5-6 మనసులో పెట్టుకుని దిగిపోతే ఎలాగా? అది చాలా సబ్స్టాండర్డ్ గా ఆలోచించట్టు లెక్క. ఇప్పుడు మరి కాలేజెస్ ఉన్నాయంటున్నారు, మరి ముందుగా ఆలోచించొద్దు. కాలేజ్కి నువ్వు ఏం బ్యాడ్ చేసినా కూడా స్టూడెంట్స్ అందరూ నిన్ను బ్యాడ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసేటట్టుగా కాలేజ్ ఉంది కాబట్టి, యూనివర్సిటీ ఉంది కాబట్టి, అది ఉంది కాబట్టి మీకు ఇంత టైం ఇస్తాను, ఇంకో చోట అడ్జస్ట్ అవ్వండి. ప్లస్ ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారో చెప్పాలి. ఇప్పుడు జగన్ అక్కడెక్కడ కట్టాడు ఋషికొండలను, చాలా బాగుంటుంది, చాలా బాగా తయారు చేశాడు. దాన్ని వీళ్ళు బ్యాడ్గా చూపిస్తారు. అతను ఉండడానికి కోసం అది కష్టం ఏమన్నా కట్టుకుంటాడా? ఇటు ఒక రోజు భారతీయ తనను ఇంకో రోజులో కొట్టాడా? ఒక్కొక్కటి బ్యూటిఫుల్ కట్టాడు ఋషికొండలో. అంతకుముందు ఋషికొండ మామూలుగా ఉండేది. నేను ఒక 3 సినిమాలు తీసాను అక్కడ. ఏదో శివుడి బొమ్మ ఏదో అలా ఉంటుంది, అదేదో కొంచెం కింద బాగా కనిపించేది ఉంటుంది అంతే, ఒక కొడైకెనాల్ లాగా. ఇతను వెళ్ళిన తర్వాత ఫెంటాస్టిక్ చేశాడు. దాని గురించి పాజిటివ్ ఎందుకు మాట్లాడి పెట్టాడు? ఆంధ్రాలో కూడా అది సొంతంగా కట్టుకున్నాడా? సొంతంగా ఎలా కట్టుకుంటాడు? ఆ ఋషికొండ కింద కూడా ఉన్నాయి, అవి కట్టి మున్సిపాలిటీకి రాని గొడవతో 10 ఏళ్ళు ఓపెన్ చేయలేదు. అది అంతకుముందు గవర్నమెంట్ చేసిన పని. నేను అందరూ షూట్ చేశాను ప్రభుదేవ ఇల్లులాగా. దాన్ని కూడా బ్యూటిఫుల్ తయారు చేశారు. ప్లస్ మాట్లాడుకుంటలేదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ డన్. చెక్కేసాడు చక్కగా ఎందుకది. నేను ఆ చెక్కిన చోట కూడా సాంగ్ తీశాను. ఇరుగ్గా ఎందుకంటాను అక్కడ. ఈ మేడ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. వీళ్ళకి భయపడిపోయి దాన్ని గ్రీన్ కలర్ వేసి మనోడు జగన్. అలాగే ఇక్కడ మీరు ఆ కాన్సిక్వెన్సెస్ కూర్చుని ఆఫీసర్లతో మాట్లాడి నిజంగా గోప్యంగా ఉంచాలంటే ఎవరికి చెప్పకుండా ఒక 15 రోజులు దాని మీద కుస్తీ పట్టి ఏం చేస్తే బాగుంటుంది, తర్వాత ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా ఏం చేయాలి. బికాజ్ హైదరాబాద్ విల్ బికమ్ అందవికారు. ఇప్పుడు అందమైన అమ్మాయిని ఇక్కడ ఏదో మర్చిపెట్టేట్టు ఉంటుంది. అట్ సర్టన్ ప్లేసెస్ లో మీరు దాన్ని పడగొట్టేస్తే ఏమైపోతుంది? నేను ఐఎమ్ వరీడ్ మోర్ అబౌట్ ఇట్. చాలా అందంగా తయారైతుంది హైదరాబాద్, తయారవుతుంది, ఇంకా తయారవుతుంది కూడా. చెప్పాను కదా, వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ సిటీ ఇది హైదరాబాద్. సో అటువంటి దానిలో మీరు ఇటువంటి చిన్న పెడితే దాన్ని మళ్ళీ బ్యూటిఫై చేయాలి. చేస్తారేమో బహుశా, ఐ డోంట్ నో. బట్ ఈ కాలేజెస్ కూడా అంత రిపర్కషన్ వస్తుంది, అన్ని కాన్సిక్వెన్స్ వస్తుంది రేవంత్ రెడ్డికి. లేకపోతే స్టూడెంట్ ఉందా ఏది పుట్టుకున్నా తప్పే. భావి భారత విద్యార్థుల్ని, వాళ్ళ పౌరుల్ని వాళ్ళకి బ్యాడ్ వచ్చేది నువ్వేం చేసింది తప్పే. అది ఇట్స్ ముస్లిం ఆర్ హిందూ ఆర్ క్రిస్టియన్ అంటే దానికి మీరు దాన్ని ఏమంటారు ఆల్టర్నేటివ్ చూసుకునేటట్టుగా వాళ్ళకి టైం ఇచ్చి అప్పుడు లేపాలి. ఆర్ టేక్ ద మనీ ఫ్రమ్ దెమ్. అక్కడ తీసుకుంటే ఇక్కడ తీసుకున్నాం. నాగార్జున కూడా యాక్చువల్గా నేను అనుకునేది ఏంటంటే ఇదే వుడ్ హావ్ టేకిన్ ద మనీ. మీకు అర్థమైంది. ఇప్పుడు బ్యూటిఫుల్ కట్టేశాడు, ఇప్పుడు మీరు బాగా కొట్టారు, దాన్ని మళ్ళీ చదువు చేస్తారా? చేయండి చూద్దాం. లెట్ మీ సీ. నేను ఎక్కడ నాకు మా ఇంటికి పక్కనే ఐ కెన్ గో అండ్ సీ దట్. నిజంగా మీరు అంత చేస్తేనే నాగార్జున పడగొట్టడంలో ఎగెన్స్ట్ మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి. మనం ఫొర్రగా ఎందుకు మాట్లాడడం గవర్నమెంట్కి? ఇప్పుడు అతను చేయడం తప్పు, అది కబ్జా చేసేయడం తప్పు, ఆ కట్టేయడం తప్పు, స్టే తేవడం ఇంకా తప్పును. స్టేట్ సంస్థలు ఇస్తారని దాని గురించి మాట్లాడు. ఇప్పుడు చేసేసిన వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే బికాస్ యూ హ్యావ్ టు బ్యూటిఫై ద సిటీ. బ్యూటిఫుల్ సిటీ ఇది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా, ఈవెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఏషియా కూడా అవ్వచ్చు. కొత్తగా తయారైన సిటీ కాబట్టి దాన్ని అనవసరంగా పాడు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది యాక్చువల్గా. నేను ఈ పాయింట్ ఎవరు ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్క
ఒక్క యూట్యూబ్లో మాట్లాడలేదు. దాన్ని మళ్ళీ యూ హ్యావ్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్. ఉపయోగపడాలి. నువ్వు అక్కడ మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టావు అన్కన్వెన్షన్ కదా, వాట్ డస్ ఇట్ మీన్? అని అతను చెడగొట్టేసి నువ్వు కట్టేవాడిని, అంతే కదా. అక్కడ నువ్వు మళ్ళా జనాలకు ఉపయోగపడి ఏ చెరువు అయితే లేదో ఆ చెరువును మళ్ళా నిర్మించి, ఆ ట్యాంక్ మళ్ళా నిర్మించి, అది జనాలకు ఉపయోగపడి చేస్తేనే ప్రజలు హర్షిస్తారు. లేదా నువ్వు మళ్ళా ఇంకొక 3 బ్యూటిఫుల్ గా కన్వెన్షన్ చేశాడు అనుకో, అటువంటిది నీకు మళ్ళీ పేరిపోతుంది. ఓకేనా? దిస్ ఇస్ మై అడ్వైస్ టు ద గవర్నమెంట్. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు కూడా టైం ఇవ్వండి. డెఫినెట్గా తప్పే, స్టూడెంట్లు చదువుకునే చోట నువ్వు అది లేపేస్తేనే. ఓకే, దానికి కూడా ఆల్టర్నేటివ్ టైం ఇవ్వండి వాళ్ళకి. కొంత డబ్బులు తీసుకోండి, ఎడ్యుకేషనల్ కాబట్టి. మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది అప్పుడు? ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్, ఒక్కొక్క కాలేజీ మార్కెట్ వాల్యూ పెడితే ఎక్కడికో పోతుంది, మళ్ళీ పాలు అమ్ముకోవాలి అతను. ఓకే సార్, థ్యాంక్ యూ.